హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఓప్పో నుంచి ఓప్పో రెనో 15 సిరీస్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. అందులో ఓప్పో రెనో 15, 15 ప్రో అలాగే 15 ప్రో మినీ 3 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఈసారి ఇందులో కొత్తగా ఓప్పో రెనో 15 ప్రో మినీ ఫోన్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మనం వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 3 ఫోన్లకు సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఓప్పో రెనో 15లో 6.59 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్టీపీఎస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 1200 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే రెనో 15 ప్రోలో 6.78 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా 15 ప్రో మినీలో 6.32 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రో అండ్ ప్రో మినీలో 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఈ 3 ఫోన్లకు HDR10+ సపోర్ట్ ఉంటుంది. ఇవి 10-bit ప్యానల్స్. అలాగే ఈ 15 అండ్ 15 ప్రో మినీకి ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ప్రో వర్షన్ కి మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ప్రాసెసర్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 15లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.8 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ 15 ప్రోలో అండ్ ప్రో మినీలో రెండింటిలో ఒకే ప్రాసెసర్ ఉంటుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.25 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఈ మూడింటిలో ట్రెంటీ ఇంజన్ సపోర్ట్ ఉంటుంది. అలాగే స్మూత్నెస్ కోసం అని చెప్పేసి ఓప్పో వాళ్ళదే ల్యూమినస్ రెండరింగ్ ఇంజన్ ని కూడా ఇస్తున్నారు. కాబట్టి మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో LPDDR5X RAM UFS 3.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం కెమెరాల గురించి మాట్లాడుకున్నట్లయితే 15లో ఇక్కడ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్, దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ప్రో అండ్ ప్రో మినీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండింటిలో సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ రెండింటిలో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సామ్సంగ్ HP5 సెన్సార్, దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇది ఓమ్ని విజన్ సెన్సార్. అలాగే 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇది సామ్సంగ్ JN5 సెన్సార్. అలాగే ఈ మూడింటిలో ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అలాగే ఈ మూడింటిలో వీడియో రికార్డింగ్ కేపబిలిటీ అయితే సేమ్ ఉంటుంది. 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే 4K 60 FPS లోనే ఈ HDR వీడియోస్ ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మూడింటిలో ఫొటోస్ అండ్ వీడియోగ్రాఫ్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. అలాగే ఈసారి ఇందులో ఓప్పో వాళ్ళదే ఈ రెనో ప్యూర్ ట్యూన్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దీనివల్ల మన ఫేస్ ఏ విధంగా ఉందో కలర్స్, అదే విధంగా మనం ఫొటోస్ దిగినప్పుడు కూడా బ్యూటీనెస్ యాడ్ చేయకుండా అలాగే ట్రూ కలర్స్ అయితే చూపిస్తుంది అన్నట్లు. అలాగే ఇప్పుడు మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 15 అండ్ 15 ప్రోలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రో మినీలో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి కూడా 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ ప్రో వర్షన్ లో 50 watts వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఈ 3 ఫోన్స్ ColorOS 16, Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. 5+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 6, Bluetooth 5.4 వర్షన్ తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. NFC మాత్రం ఒక ప్రో వర్షన్ లోనే ఉంటుంది. ఈ ప్రో మినీ అలాగే ఈ 15 లో అయితే ఉండదు. అలాగే ఈ మూడింటిలో IP66, IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి.
అలాగే 13 5G బ్యాండ్స్ ఉంటాయి. అలాగే సిగ్నల్ డ్రాప్ అవ్వద్దని చెప్పేసి AI లింక్ బూస్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. దీనివల్ల మనకు ఎక్కడ కూడా సిగ్నల్స్ అయితే డ్రాప్ అవ్వవు. అలాగే ఇది వైఫై సిగ్నల్స్ లో కూడా యూజ్ అవుతుంది. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్స్ ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా అంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు అయితే పెరిగిపోయాయి. అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువగానే ప్రైస్ అయితే పెడతారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే వీటిని ఆఫ్లైన్ సెంట్రిక్ గా తీసుకొస్తారు. వీళ్ళకు ఇవి ఆఫ్లైన్ లో చాలా ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. కాబట్టి ఆఫ్లైన్ లో తీసుకొస్తారంటే ఆన్లైన్ మొబైల్స్ రేట్స్ కంటే కొద్దిగా ఆఫ్లైన్ లో ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వర్త్ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. కానీ ఇందులో కెమెరాస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. వీళ్ళు ఈ సిరీస్ ని తీసుకొచ్చేది కెమెరాస్ కోసమే. గేమ్స్ ఆడుకోరాదా అంటే పర్లేదు, కొంచెం కొంచెం హ్యాండిల్ చేస్తాయి. కానీ మేము అదే పనిగా గేమ్స్ ఆడతామంటే ఇవైతే గేమ్ సెంట్రిక్ గా తీసుకొచ్చే ఫోన్స్ అయితే కాదు. ఇవైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఇందులో డిస్ప్లే బాగుంది, బ్యాటరీ కూడా చాలా బాగుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి. కానీ ఒక ప్రాసెసర్ దగ్గరనే కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇదొకటైతే గమనించుకోండి. ఎవరైతే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫోన్ కోసం చూస్తున్నారో ఈ ఫోన్స్ అయితే వాళ్ళకైతే కాదు. ఎవరైతే మంచి కెమెరా మొబైల్స్ కోసం చూస్తున్నారో వీటిని అయితే పిక్ చేసుకోమని అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.